గైస్ నిజంగా చెప్తున్నా, ఎవరి దగ్గర ఎంత టైం మిగిలిందో చదువుకోవడానికి అనేది నాకు అస్సలు తెలియదు. సంవత్సరం మొత్తం ఏం చేశారో, ఇప్పటి వరకు ఎంత ప్రిపేర్ అయ్యో అనేది మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఇయర్ మొత్తంలో ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశారో అండ్ ఎన్ని చాప్టర్స్ ఫినిష్ చేశారో అనేది మీకే తెలుసు. నేను మాత్రం ఒకటి క్లియర్ గా చెప్పగలను, ఎంత పిండికి అంతే రొట్టె అన్నట్టు మీరు ఎంత ఎక్కువ చదివితే అంత మంచి మార్క్స్ తెచ్చుకోగలరు. మేబీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 10th ఫైనల్ ఎగ్జామ్స్ కి దగ్గరలో ఉండొచ్చు, అండ్ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ కి దగ్గరలో ఉండొచ్చు, అండ్ అలాగే డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ లో అయినా ఉండొచ్చు. మీ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసా? ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చదివేసి, మన దగ్గర ఎగ్జామ్స్ కోసం ఫుల్ 12 నెలల టైం ఉంది అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూనే నెక్స్ట్ 9 నెలలు మాత్రమే మిగులుతుంది, ఆ తర్వాత 6 నెలలు మిగులుతుంది, ఆ తర్వాత 3 నెలలు. అలా మొత్తానికి ఎగ్జామ్స్ దగ్గర చేసి చదువుదాం అనుకుంటారు, నెగ్లెక్ట్ చేసేస్తారు. మొత్తానికి రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనే రోజు వరకు వచ్చేస్తుంది. ఇలా పేకల మీదకి తెచ్చుకునే వరకు బుక్స్ తీయకుండా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. గైస్ ఇలా మీ లైఫ్ లో కూడా జరుగుంటే అయిపోయిందేదో అయిపోయింది అనుకుంటూ ఇప్పటి నుంచి ఇక పైన ఇలా జరగకుండా చూసుకోండి. ఈ ఉన్న కొద్ది టైం ని మీ 100% ఎఫర్ట్స్ తో యూజ్ చేసుకుని మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమందికి ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి టైం మిగిలి ఉండొచ్చు, అండ్ కొంతమందికి 2-3 రోజుల్లో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోవచ్చు కూడా. ఒకవేళ మీ దగ్గర గనక టైం కొంచెం ఎక్కువగానే ఉంటే ఆ టైం ని రామాయణంలో రాముడిలా బ్రతకాలి. చదువు కోసం చెప్తూ రామాయణం ఎందుకు వచ్చింది మధ్యలో అని అనుకుంటున్నారా? గైస్, శ్రీరాముడిలా ఎందుకు బ్రతకాలి అంటే, ఎలా అయితే రాముడు 14 ఏళ్లు వనవాసం చేశారో అలాగే సేమ్ మీరు కూడా మీ దగ్గర మిగిలి ఉన్న టైంలో శ్రీరాముడిలా బ్రతకాలి. శ్రీరాముడు రాజ్యాన్ని, సౌకర్యమైన ఆనందాల్ని, పీస్ఫుల్ లైఫ్ ని అండ్ రకరకాల ఫుడ్ అండ్ మెయిన్లీ కంఫర్ట్ జోన్ ని వదిలేశారు. వీటన్నిటిని మీరు కూడా వదిలేయాలి కొద్ది రోజులు. మీ కంఫర్ట్స్ ని, మీ నిద్రని, సోది ముచ్చట్లని, సోషల్ మీడియాని, టైం పాస్ ఫ్రెండ్స్ ని, వీటన్నిటిని కొద్ది రోజులు ఎగ్జామ్స్ అయ్యే వరకు ఆపేయండి. మీ డైలీ లైఫ్ లో 1 గంట ఎక్స్ట్రా స్పెండ్ చేయండి. అంటే 1 గంట నిద్ర మానుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటలు పడుకునే వాళ్ళు 7 గంటలు మాత్రమే పడుకోండి. 7 గంటలు పడుకునే వాళ్ళు 6 గంటలు పడుకోండి. 6 గంటలు పడుకోవడానికి, 2 గంటలు ఫ్రెష్ అప్ అవడానికి, ఫుడ్ తినడానికి, వీటి కోసం నెక్స్ట్ మిగిలింది 16 గంటలు. గైస్, ఏ మనిషి కూడా 16 గంటలు నాన్ స్టాప్ చదవలేరు. అందుకే ఇందులో ఒక 3 గంటలు తీసేయండి, 13 గంటలు మిగిలాయి అనమాట. ఈ 13 గంటలు కూడా ఎక్కువే చాలా. సో అందుకే ఇంకొక 3 గంటలు పర్సనల్ పనుల కోసం కూడా పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇంకా మీ దగ్గర మిగిలేది 10 గంటలు. గైస్ నిజంగా చెప్తున్నా, 10 గంటలు అంటే చాలా చాలా ఎక్కువ. ఒకవేళ మీరు గనక ఫుల్ ఫోకస్ అండ్ డెడికేషన్ తో ఈ 10 గంటలు చదివితే చాలు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి. అసలు ఎలా చదవాలి అండ్ ఈ కష్టమైన చలికాలంలో ఎలా తొందరగా నిద్ర లేచి వచ్చిన కష్టాలన్నిటిని దాటుకొని ఎలా చదవాలి, ఎలా స్టడీస్ లో టాపర్ అవ్వాలి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ హైయెస్ట్ కామెంట్ వచ్చిన వీడియో లాస్ట్ లో పెడుతున్నా. సో అందుకే ఏ మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. గైస్, టైం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది చదువుకోవడానికి, బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రియారిటీ. చదువు కోసం మనం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనేదే మ్యాటర్. ఒకవేళ టైం లేదు చదువుకోవడానికి అని ఎవరైనా మీతో చెప్పారు అంటే అది సాకు, అంటే ఒక ఫేక్ రీజన్ అనమాట. అలా సాకులు చెప్పే వాళ్ళు ఇంట్రెస్ట్ తో చదవాలి అనుకుంటే బోల్ టైం ఉంటుంది వాళ్ళ దగ్గర ఒక రోజులో. గైస్, ఎంత అయితే మొబైల్లో స్క్రీన్ టైం ఉంటుందో ఆ టైం ని బుక్స్ మీద పెడితే మీ చదువు టైం కి స్క్రీన్ టైం కి బ్యాలెన్స్ అయిపోద్ది. అప్పుడు అది స్టడీ టైం కింద మారిపోయినట్టే. నేను చెప్పే ఈ మాటల వల్ల మీకు ఇన్స్టెంట్ బూస్ట్ అయ్యే ఎనర్జీ అయితే వస్తుంది, బట్ ఎలా అయినా చెయ్యాలి, ఎలా అయినా సాధించాలి, ఎలా అయినా లైఫ్ లో అనుకుంది సాధించాలి అనుకుంటే సెల్ఫ్ డిసిప్లిన్ తో ఉంటే ఈ ఇన్స్టెంట్ బూస్ట్ కాస్త మీ లైఫ్ రొటీన్ అవుతుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, ఈ విషయం మీకు తెలుసు. మీ మైండ్ మీకు బుక్స్ ని క్లోజ్ చేసి ఫోన్ ని ఓపెన్ చెయ్యు అని చెప్తుంది, బట్ ఇక్కడ మీరు మొండిగా ఉండాలి. మైండ్ మాట వినకూడదు, ఇలాంటి నెగటివ్ థాట్స్ ని పట్టించుకోకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. సరదాగా ఉన్నంతసేపు పర్లేదు టైం వేస్ట్ చేయడం, బట్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి అన్నప్పుడు, లేదా కొంతమందికి స్టార్ట్ అయిపోయా కూడా ఇప్పుడు ఎగ్జామ్స్. సో ప్లీజ్ గైస్, కాన్సన్ట్రేట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ యూజ్ చేసి మీ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇవాళ నేను చెప్పిన ప్రతి ఇంగ్లీష్ వర్డ్ కోసం పర్టికులర్ ఫుల్ కాన్సెప్ట్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అవి మీకు చదువుకోవడానికి, బూస్ట్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. యూ కెన్ వాచ్ దట్. లేకపోతే ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఇప్పటి వరకు చెయ్యకపోతే. గైస్, ఒకసారి గడిచిపోయిన టైం మళ్ళీ తిరిగి రాదు. అందుకే చెప్తున్నా, ప్లీజ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ లైఫ్ అండ్ స్టడీస్ మెయిన్లీ. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అలాగే వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.